వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వరుసగా ఉక్కిరిబిక్కిరి ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అంటే కనీసం ఇంకొక ఏడాది పాటు ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఒక్కొక్క అరెస్టు ఒకళ్ళది అయ్యేటప్పుడు ఒకటి, ఒక దాని తర్వాత ఒక కేసు, రోజు పత్రికల వార్తలు, ఇవి 5 ఏళ్ల పాటు ఉంటాయి వార్తలు, నో డౌట్. అసలు ఇట్లాంటి వాళ్ళు వస్తే ఏమైపోతుందో రాష్ట్రం అన్నటువంటి భయాన్ని కల్పించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదే సందర్భంలో వామ్మో ఇది దుర్మార్గం, ఇంత తినేశారు అంత తినేశారు అన్నటువంటి ఫీలింగ్. కాకపోతే ప్రజల్లో ఆ చర్చ జరుగుతుందా లేదా అంటే లేదది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ 2 ఏళ్ళు ఎందుకయ్యాయంటే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి అంటి ముట్టనట్టు విధిల్చేవి మాత్రమే ఉంటాయి. కాబట్టి సహజంగా ప్రజా వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత డైవర్ట్ కావాలంటే టాపిక్ డైవర్షన్ కోసం చర్చ, అరెస్టులు, కేసులు, ఈ గోల ఉంటుంది. పాజిటివ్గా మాట్లాడేవాడు, నెగిటివ్గా మాట్లాడేవాడు, ఇదే చర్చ జరుగుతుంది. కానీ ఏది మనకు వచ్చే డబ్బులు ఇయ్యి అని అడిగేవాళ్ళు ఉండరు. ఇది నెంబర్ 1. నెంబర్ 2కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ తల్లికి వందనం లాంటిది ఇస్తారు కదా, కొంత అవుతుంది. అట్లాగా 3వ ఏడాదికి వచ్చేటప్పటికి ఇంకొంచెం బస్సు ఇవ్వటము ఇట్లాగా. అప్పటికి ఇక అరెస్టులు చేయడానికి ఇంకేం మిగలదు. 4వ ఏడాదికి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు దించుతారు. ఈలోపు అమరావతి ఒకటి, సంక్షేమ పథకాలు ఒకటి, ఇవి 2 దించుతారు. అమరావతి కంప్లీట్ అయిపోతుంది, అట్లాగే పోలవరం కంప్లీట్ అయిపోతుంది. సంక్షేమ పథకాలు లాస్ట్ ఇయర్ 5వ ఏడాది పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేస్తారు. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే సందర్భంలోనేమో వాళ్ళకి వేరే టాపిక్ ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం ఫైనల్ ఎడ్జ్ మాది. ఇది తెలుగుదేశం పార్టీ వ్యూహం. మరి ఉక్కిరిబిక్కిరయ్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తట్టుకుంటుందా? వీళ్ళ ప్లాన్ పక్కాగా అమలు చేయగలుగుతారా? చూడాలి.